నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకు, మా సబ్స్క్రైబర్స్కి మా యొక్క ధన్యవాదాలు. మీరు కనుక మొదటిసారి మా ఛానల్ని విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోలని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేయవచ్చు. అంతేకాకుండా మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి వ్యాధులతో బాధపడుతున్నా మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. తప్పకుండా చక్కని చిట్కాలని మేము అందిస్తాం. ఈరోజు మనం విరిగిన ఎముకలను అతికించడానికి ఒక అద్భుతమైన ఆయుర్వేద ఔషధం గురించి చెప్పబోతున్నాము. చాలామంది ఏదో ఒక సమయంలో ఎముకలు విరిగే బాధలో పడుతూ ఉంటారు. దాని బాధ మామూలుగా ఉండదు. సో దాదాపుగా నెల నుంచి 45 రోజుల పాటు మనం అన్ని రకాల చికిత్సలు, ట్యాబ్లెట్లు వాడితేనే ఎముకలు అనేటివి అతుక్కోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా ద్వారా మీరు ఏ మందులు వాడినా వాడకపోయినా కేవలం 15 నుండి 20 రోజుల్లోపే మీ విరిగిన ఎముకలు అనేటివి అతుక్కోవడం జరుగుతుంది. అయితే దీనికి ముఖ్యంగా మనకు కావాల్సింది ఏమీ లేదు. మనకు జనరల్గా బయట దొరికేటువంటి మూలికలతోటి మాత్రమే మనము చిట్కాలు చెప్పడం జరుగుతుంది. అదేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. నల్ల తుమ్మ చెట్టు. ఈ నల్ల తుమ్మ చెట్టు అనేది దాదాపుగా అందరికీ తెలుసు. ఇది ఎక్కడ పడితే అక్కడ పెద్ద వృక్షంలాగా కూడా పెరుగుతూ ఉంటుంది. ఇవి వాటి యొక్క కాయలు. ఈ కాయలను తీసుకొని వచ్చి, ఓకేనా, ఈ కాయలు తీసుకొని వచ్చి ఎండబెట్టండి. ఎండబెట్టిన తర్వాత, ఎండిన తర్వాత దాంతోపాటు అదే నల్ల తుమ్మ చెట్టు యొక్క బంక, ఓకేనా, మన కారుతూ ఉంటుంది కదా బంక, గట్టిగా ఉన్నా పర్లేదు, మెత్తగా ఉన్నా పర్లేదు, ఆ బంకను కూడా తీసుకొచ్చేయండి. మెత్తగా ఉంటేనేమో ఎండబెట్టండి, గట్టిగా ఉంటే పర్వాలేదు. ఈ రెండింటిని, ఈ ఎండబెట్టిన ఈ నల్ల తుమ్మ చెట్టు యొక్క కాయలని మరియు బంకను, ఈ రెండింటిని పొడి చేసి విడివిడిగా పెట్టుకోవచ్చు, లేదన్నా కలుపుకొని అయినా పెట్టుకోండి. విడివిడిగా పెట్టుకుంటే సమాన పాలలో తీసుకోండి. అదొక 100 గ్రాములు తీసుకుంటే ఇదొక 100 గ్రాములు, అలా సమాన పాలలో విడివిడిగా అయినా పెట్టుకోండి, లేదంటే కలిపైనా పెట్టుకోండి. ఇలా తయారు చేసుకున్న ఈ 2 పొడులను ప్రతిరోజు 2 పూటల, ఉదయము రాత్రిపూట, ఒక చెంచాడు తేనెతో కనుక కలుపుకొని రోజు తింటూ ఉంటే ఆ ఎముకలకు విరిగిన చోట కావలసినటువంటి కాల్షియం ఏదైతే ఉంటుందో దానికి అందించి ఆ ఎముకలు రెండింటిని అతకడానికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరే కాకుండా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఎముకలు విరిగిన బాధలో ఉంటే కనుక వారికి ఈ చిట్కాని సజెస్ట్ చేయండి. తప్పకుండా 100కి 200% రిజల్ట్ అనేది ఉంటుంది. అయితే ఖచ్చితంగా 15 నుంచి 20 రోజులలో అతుకుతుందా అని చాలామందికి డౌట్ రావచ్చు. అది విరిగిన మోతాదును బట్టి కూడా మనం ఉంటుంది. మామూలుగా ఫ్రాక్చర్స్ అవ్వడం వేరుంటాయి, మొత్తానికి బ్రేక్ అవ్వడం వేరుంటాయి. సో దాని మోతాదును బట్టి మనం ఇది ఎక్కువ రోజుల తక్కువ రోజుల అన్నది అది పనిచేస్తుంది. కానీ ఇది మాత్రం ఒక చక్కటి ఔషధం మాత్రమే చెప్పుకోవచ్చును. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.